హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వెంకట పరుగు 84. ఈరోజు మీ అందరి కోసం నేను చేస్తున్న స్పెషల్ ఐటెం ఏంటో తెలుసా? గుత్తొంకాయ కర్రీ. చాలామందికి ఈ గుత్తొంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం, అందులో నాకు కూడా. ఎందుకంటే ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా మరి గుత్తొంకాయ కూర లేదా వంకాయతో కాంబినేషన్లో చేసినటువంటి ఏ కర్రీ అయినా సరే మనం చూడగానే చాలా ఇంట్రెస్ట్గా అయితే మనకు ఉంటుంది కదా. సో నాకైతే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా గుత్తొంకాయ కానీ లేకపోతే వంకాయతో మిక్స్ అయినటువంటి ఏ కర్రీ, ములక్కాయ కర్రీ కానీ లేకపోతే ఏదైనా సరే నేను చాలా బాగా ఇష్టంగా తింటాను నేను. సో సాంబారు కూడా ఉంటే వంకాయ కర్రీ సాంబారు చాలా బాగుంటుంది. వంకాయ బొటానీ కానీ సాంబారు లేదా రసం చాలా ఇష్టపడతాం కదా మన ఇంటి దగ్గర. సో ఈ వంకాయ కర్రీ ఏంటంటే గుత్తిగా కొబ్బరి వేసుకొని గుత్తొంకాయ కర్రీ లాగా కొంచెం డ్రైగా కూడా చేసుకోవచ్చు, ఫ్రై టైప్లో. కానీ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే ఇటు ఈ కర్రీ ఏంటంటే రైస్లో యూజ్ చేసుకునే విధంగా, అదేవిధంగా మరి ఈవినింగ్ చపాతీ లేదా పుల్కాలో కూడా మనకి ఉపయోగపడే విధంగా ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే కొంచెం గ్రేవీతో వస్తుంది అన్నమాట ఇది. దీంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ పచ్చిపప్పు, నువ్వులు, అదేవిధంగా జీడిపప్పు, ఇవన్నీ కూడా దీంట్లో యూజ్ చేస్తాం కాబట్టి పేస్ట్గా కూడా మన ఈ కర్రీ బాగా చేసుకోవచ్చు. సో చేసేవిగా చూసారా, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగ, దాల్చిన చెక్క, పచ్చపప్పు, అలాగే కాజు అంటే చిన్న చిన్న ముక్కల్లా ఉన్న కాజు, ఇవన్నీ కూడా నువ్వులు కూడా వేసాం. ఇవన్నీ కూడా పేస్ట్ చేసేస్తాం. ఇవన్నీ పేస్ట్ చేసిన తర్వాత మనం పేస్ట్ దీంట్లో ఆల్రెడీ బ్రింజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పొయ్యి మీద పెట్టి ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాయి. ఈ లేత వంకాయలు కాబట్టి కొంచెం తొందరగానే బాయిల్డ్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి స్టవ్ వెలిగించేసి మరి ఇవన్నీ కూడా ఆనియన్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఆవాలు వేసి, ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టినట్టు ఆనియన్స్ ఇవన్నీ కూడా బాండిలో వేయడం జరిగింది. తర్వాత కళ్ళుప్పు కూడా నేను సరిపడినంత వేస్తున్నాను దీంట్లో. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఈ ఫ్రై చేయాలి. సో కర్రీ లీవ్స్ కూడా దీంట్లో వేసాను. ఫ్రెండ్స్, చాలామంది కూడా మనం ఇవన్నీ వెజిటేబుల్స్ చాలా ఇష్టంగా తింటాం. అంటే ఫంక్షన్స్ అన్నింటిలో కూడా నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ వెజిటేబుల్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం టేస్ట్ చేయొచ్చు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డిన్నర్ అయితే డిన్నర్, లంచ్ అయితే లంచ్, వాటిలో ఏంటంటే మనకు వెజిటేబుల్స్ కర్రీస్ కానీ ఏదైనా ఉంటే మనం కొంచెం ఇంట్రెస్ట్గా అన్నీ టేస్ట్ చేసి కొంచెం ఇష్టంగా తినగలుగుతాం. ఈ నాన్ వెజ్ అనేటప్పటికి ఏంటంటే అది కొంచెం కొంతమంది స్పైసెస్కి ఇష్టపడతారు, కొంతమంది సాఫ్ట్గా ఇష్టపడతారు. మ్యాక్సిమం ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా ఎక్కువగా స్పైసెస్ వాటితోనే ఉంటాయి కదా. ఎందుకంటే ఫంక్షన్ అనేటట్టు 4 రకాల మనుషులు వస్తారు కాబట్టి కొంతమంది స్పైసెస్ తింటారు, కొంతమంది అలాగా. సో వెజిటేబుల్స్ ఏంటి అందరికి నచ్చుతాయి. మనం అది ప్లెయిన్గానే చేసుకోవచ్చు, పెద్ద స్పైసెస్ అనేవి పెద్ద ఉండవు కదా. సో మనం చేసినట్టయితే ఓకే, వచ్చేద్దాం మన ఛానల్లోకి. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ పేస్ట్ చేసినటువంటి అన్నిట్లు కూడా ఈ ఆనియన్స్ వీటిలో వేసి మొత్తం అంతా కూడా కలుపుతూ ఉన్నాను. సో కొంచెం డ్రైగా ఉంది కదా, వాటర్ కూడా మనం దీంట్లో అప్లై చేస్తున్నాం. తర్వాత మనం ఏవైతే ఉన్నాయో వంకాయలు అవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఇదంతా ఈ వంకాయలన్నీ కూడా దాంట్లో మనం అప్లై చేస్తాం. చేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ కొంచెం చిన్నకాయలు బాగా లేతకాయలు తీసుకురావటం వల్ల కొంత బాయిల్ అయినాయి, అయినా నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే ఇంట్లో అప్లై చేస్తున్నాను. ఏదేమైనా సరే మనం నాన్ వెజ్ కర్రీస్ చేయటం అనేది ఒక ఎత్తు అయితే, వెజ్ కూడా చేయటం చాలా బాగా చేయొచ్చు. కానీ చేసే విధానం కూడా మనకి తెలియాలి అంతే. సో అందరూ బాగానే చేస్తారు, కాకపోతే మన స్టైల్ ఏంటంటే మరి మనకైతే నచ్చుతుంది మనం చేసింది. మరి ఎలా ఉంది ఏంటి అనేది మీరందరూ కూడా ఒకసారి అంటే ఈ స్టైల్లో ఈ విధంగా ఉండటం కరెక్టా, లేకపోతే దీన్ని వేరే విధంగా కూడా ఉండొచ్చా అనేది నాకైతే తెలిసిన విధంగా అయితే నేను ఈ కుకింగ్ అయితే చేస్తున్నాను. సో వేరే విధంగా కూడా చేయొచ్చు అంటే కనుక మీరు కామెంట్ చేయండి, ఓకేనా. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది.
ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో ఏంటనేది కర్రీ చూద్దాం. సో వేడి వేడి అన్నంలో వేడివేడిగా ఉడికినటువంటి కర్రీ చక్కగా మరి స్టవ్ దగ్గర నుంచి తీసుకొని వేడివేడిగా ఉడుకుతున్నటువంటి కర్రీని చక్కగా మరి ప్లేట్లు వేసుకొని వేడివేడి అన్నంలో తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఇదనే కాదు, ఏ కర్రీ అయినా సరే వేడివేడిగా పొగలు వచ్చే కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మా మదరు కానీ మా మిసెస్ కూడా అందరూ కూడా, మా మదర్ అయితే ఫస్ట్ నాకు వేడివేడి అన్నం అంటే చాలా ఇష్టం అని మా మదర్ వేడివేడిదే పెట్టేది. ఇప్పుడు మా వైఫ్ కూడా సేమ్ అదే ఫార్ములా. ఎందుకంటే వేడివేడిగానే నేను ఎంత లేట్కి వచ్చినా సరే వేడివేడిగానే వండి పెడుతుంది. ఫ్రెండ్స్, కర్రీ అయితే బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం చేయండి. ఓకేనా? బాయ్.